అమ్మా ఏం చేస్తున్నావు? మట్ట కాదమ్మా ఇక్కడ ఉప్పు ఎంత తీసుకున్నావు పిండి? ఇది 250 గ్రామ్స్ పిండి తీసుకున్నా. 100 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు 150 గ్రామ్స్ అట్లా తీసుకోండి. ఒక స్పూన్ అంత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని తడుపుకుందామా. గట్టిగా తడుపుకోవాలి. ఇది మైదా పిండి అమ్మా చెప్పడం మర్చిపోయినా. తడుపుకోవాలమ్మా. తడుపుకొని ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పక్కకి వేసుకోవాలి. ఇందాక తడుపుకున్న పిండి ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని పైన ఇలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసిన కరిగించేసి పొడి పిండి ఇట్లా చేసేయాలి అంతే. ఇట్లా చల్లేసి దీని ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇట్లా హాఫ్ ఇంచెస్ ఇట్లా ఏలు పెట్టేసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి. దీని ఒకసారి ఇలా ఇట్లా వచ్చేసి మనం కటింగ్ చేసినాం కదా. 1 గ్లాస్ చక్కెర 1 గ్లాస్ వాటర్ వేసిన ఆయిల్ వేడైంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కాల్చుకోవాలమ్మా. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఒక్క నిమిషం ఇట్లా ఉంచేసి తీసేయాలి. పాకంలో నుంచి జ్యూసీ ఉంటాయమ్మా. ఇలా మంచిగా స్వీట్గా చాలా బాగుంటాయి. ఇవి కూడా 1 month నిల్వ ఉంటాయి. చాలా బాగున్నాయి.